గుడ్ మార్నింగ్, నేను స్వేచ్ఛ. వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇవాళ న్యూస్ పేపర్స్ లో ప్రధాన వార్తల్లో వాస్తవాలు, వాటికి సంబంధించి విశ్లేషణ చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ దినపత్రిక. నమస్తే తెలంగాణ దినపత్రికలో ఏపీ దొంగ దెబ్బ అంటూ మనకు ఒక ప్రధాన వార్త కనిపిస్తుంది. రహస్యంగా రాయలసీమ ఎత్తిపోతల పనులు అంటూ కూడా మనం వార్తను గమనించవచ్చు. రాయలసీమ లిఫ్ట్కు నీటిని అక్రమంగా తరలించేందుకు కృష్ణానది సమీపంలో ఏర్పాటు చేసిన టనెల్ ఫోటోగ్రాఫ్ కూడా మనకి ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇక కాలువ తవ్విలు, దీనికి సంబంధించి అవన్నీ కూడా డీటెయిల్స్ ఉన్నాయి. శ్రీశైలం రిజర్వాయర్ డెడ్ స్టోరేజ్లోనూ బ్యాక్ వాటర్ తరలించేలా ప్రణాళిక అంటూ మన వార్తని గమనించవచ్చు. 100 అడుగుల లోతు 150 అడుగుల వెడల్పుతో 18 కిలోమీటర్ల భారీ కాల్వకు ప్లాన్ చేసిండ్రు. ఏపీ వైపు 5 కిలోమీటర్ల తవ్వకం పూర్తి, 3,825 కోట్ల ఖర్చుతో ఎత్తిపోతలు. ఎన్జిటి ఆదేశాలు బేఖాతరు చేసినట్టుగా కూడా క్లియర్గా కనిపిస్తుంది. 111 టీఎంసీలు తరలించే ప్రతిపాదనగా ఇది తెలుస్తుంది. పోతిరెడ్డిపాడుపై సిద్ధమైన మరో కాలువ, ఇకపై నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎడారి. ఈ వార్తను మనం చాలా కీలకంగా గమనించాల్సిన అవసరం కనిపిస్తుంది. దీనివల్ల ఇక నల్గొండ, పాలమూరులో శాశ్వత కరువే అని కూడా మనం గమనించాలి. రాయలసీమను తీవ్రంగా వ్యతిరేకించి బీఆర్ఎస్ సర్కారు న్యాయ పోరాటం చేసింది గతంలో. ఏపీలో ఇప్పుడు చంద్రబాబు రాకతో ఈ పనులకు సంబంధించి వేగం పెరిగింది. అది కాక రేవంత్ మౌనంతో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. దీనికి సంబంధించిన వార్తను మనం ప్రధానంగా గమనించవచ్చు. ఇక మరోవైపు చూసుకుంటే తెలంగాణలో 3 రైతుల విషాదాంతం అంటూ కూడా వార్తను చూస్తున్నాం. ఎందుకంటే సరైన దిగుబడులు రాక ఆందోళన, అప్పులు తీర్చే మార్గం లేక ఆవేదన, పురుగుల మందు తాగి బలవన్మరణం, జనగామ, హనుమకొండ జిల్లాల్లో విషాదం, రుణమాఫీ కాక పాలమూరులో ఆగిన రైతు గుండె అని చూస్తున్నాం. నిజంగా ఇటువంటి వార్తలు చూడటం చాలా విషాదకరం. ఎందుకంటే కేవలం ప్రభుత్వ వైఫల్యం వల్లే ఇటువంటి మరణాలని కూడా జరుగుతున్నట్టు మనం భావించాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది. ఒకవైపు రైతు భరోసా లేక, రుణమాఫీ కాక, పంటలు పండక, కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పంటలు పండక రైతన్న ఇవాళ అరిగోసపడుతున్నాడు. ఆఖరికి ప్రాణాలు కోల్పోతున్న దుస్థితి కనిపిస్తుంది. ఇక మరోవైపు చూస్తే ఢిల్లీకి డబ్బుల మూటలకే మూసి అంటూ మనం వార్తను చూడొచ్చు. కందుకూరు రైతు ధర్నాలో మాట్లాడుతున్న కేటీఆర్, మాజీ మంత్రులు సబితారెడ్డి, మహమూద్ అలీ, ఎమ్మెల్సీ వాణిదేవి, మాజీ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్, క్యామ మల్లేష్ ఇతరులు మనకి ఇక్కడ ఫోటోగ్రాఫ్లు కనిపిస్తున్నారు. ఢిల్లీకి డబ్బుల మూటలకే మూసి గబ్బంతా సీఎం మంత్రుల నోట్లోనే. సుందరీకరణ పేరిట పక్కాగా లూటిఫికేషన్. రైతుల శక్తి ముందు సీఎం రేవంత్ రెడ్డి ఎంత, దేవుళ్ళందరిపైన ఒట్టేసి మోసం చేసిండు. రుణమాఫీ, రైతు భరోసా ఎగ్గొట్టిన ఘనుడు, మోదీని ఎదిరించినం, చిట్టినాయుడో లెక్క. కందుకూరు రైతు ధర్నాలో కేటీఆర్ నిప్పులు అంటూ మనం వార్తని గమనించవచ్చు. ఇక మరోవైపు ఇంకొక కీలకమైన వార్త మనకు కనిపిస్తుంది. బఫర్ జోన్కు బుల్డోజర్ అనే వార్త చూస్తున్నాం. మూసీ ప్రజలపై మరో పిడుగు, స్పష్టతనిచ్చిన సీఎం రేవంత్ రెడ్డి. ఎఫ్ఆర్ఎల్ నుంచి ఇరువైపులా 30 మీటర్ల వరకు బఫర్ జోన్, కూలనున్న పలు అపార్ట్మెంట్లు, అప్రూవ్డ్ గేటెడ్ కమ్యూనిటీస్. ఏదేమైనా కూడా ఈ కూల్చివేతల క్రమాన్ని అసలు ప్రభుత్వం ఆపే ఉద్దేశం ఉన్నట్టు కనిపించట్లేదు. ప్రజలు ఇంత గోసపడుతున్నా, ఇంత అన్యాయంగా, అక్రమంగా వ్యవహరిస్తుంది ప్రభుత్వం. కోట్లు ముట్టికాయలు వేస్తున్నా కూడా వాటిని లెక్క చేయకుండా ప్రభుత్వ వైఖరి ఇట్లానే కొనసాగుతుంది. ఇక మరోవైపు చూస్తే బోనస్కు కొలతల కొర్రి అంటూ ఇంకొక వార్తను గమనించవచ్చు. చాలా కీలకం ఇది కూడా. రైతన్నలు సన్నవడ్లు పట్టుకొని పోయి సర్కారుకు అమ్మాలని చూస్తున్నారా? అమ్మితే 500 బోనస్ వస్తుందని తెగ ఆశపడుతున్నారా? సన్నవడ్లే తెచ్చారో లేదో మీరు చెప్తేనో, చూసిన వాళ్ళు చెప్తేనో, కళ్ళ ముందు కనిపిస్తేనో సరిపోదండోయ్. సర్కారోళ్ళే ఒక బియ్యపు గింజను తీసుకుని దాని పొడవెంత, వెడల్పెంత అని కొలుస్తారు. వాళ్ళ లెక్క సరిపోతేనే మీరు పండించింది సన్నవడ్లే అని సర్టిఫికెట్ ఇస్తారు. కొంచెం పొడవు ఎక్కువైనా, గింజ అడ్డంగా పెరిగినా బోనస్పై ఆశ వదులుకోవాల్సిందే. ఇది రాష్ట్రంలో పరిస్థితి. కొలత ప్రామాణికంగానే సన్నాలకు బోనస్ అని మెన్షన్ చేసిండ్రు. ప్రత్యేక పరికరాలను తెప్పించిన సివిల్ సప్లై 10,000 క్యాలిపర్స్ పరికరాల కొనుగోలు. క్యాలిపర్స్తో గింజ పొడవు, వెడల్పు లెక్కింపు కొలతల ప్రకారం ఉంటేనే సన్నాలుగా లెక్క. వాటికి 500 బోనస్, తేడా వస్తే 0. 33 రకాల సన్నాలుగా ప్రభుత్వ ప్రకటన. అలాంటప్పుడు మళ్ళీ కొలతలు ఎందుకు అన్న ప్రశ్న, బోనస్ను బురిడి కొట్టించేందుకేనా అనే ఒక ప్రశ్న తలెత్తుతోంది. సో సన్నాలకే బోనస్ అని చెప్పి ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో మరి ఈ వ్యవహారం ఎటు దారితీస్తుందో చూడాల్సిన అవసరం క్లియర్గా కనిపిస్తుంది. ఇక మరోవైపు ఇక్కడ చూసుకుంటే మూసి ముసుగు దొంగ ఎవరు అనేది మనకి ఇంకో వార్త కనిపిస్తుంది, మనం గమనించవచ్చు. రుణమాఫీ ఎగ్గొట్టి మురికి రాజకీయాలు, హామీల అమలు చేతగాకే తిరుగుతున్నాడు. బతుకమ్మ పండగపై ఎందుకింత నిర్లక్ష్యం అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించిండ్రు. మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరు రైతు ధర్నాలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసిండ్రు. ఇక మరోవైపు చూసుకుంటే హైడ్రా ఇక్కడ కేవలం హైదరాబాద్కే పరిమితం కాలేదు.
కానీ కూల్చివేతలు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో మార్కెట్ యార్డుకు ఆనుకుని ఉన్న స్థలంలో ఇంటిని కూల్చిన అధికారులను చూసినాం. ఇంద్రవెల్లిలో 2 ఇండ్ల నేలమట్టం ప్రభుత్వ స్థలంలో కట్టుకున్నారంటూ అధికారుల కూల్చివేత, పంచాయతీ ఎదుట బాధితులు గిరిజనేతరుల నిరసన, అధికారుల హామీతో ఆందోళన విరమణ అంటూ కూడా మనం చూస్తున్నాం. ఇక మరోవైపు చూసుకుంటే రాజీవ్ గాంధీకి రేవంత్ ద్రోహం అంటూ మనకి కీలక వార్త కనిపిస్తుంది. పట్టణ స్థానిక సంస్థల బలోపేతానికి రాజీవ్ తపన, అధికారాలు కాలరాసేందుకు రేవంత్ తహతహ. జీహెచ్ఎంసీ అధికారాలు హైడ్రాకు బదలాయిస్తూ రాష్ట్ర సర్కార్ గెజెట్ విడుదల చేసింది. రాజీవ్ ఊపిరి పోస్తే రేవంత్ చావుదెబ్బ కొట్టాడని విశ్లేషకులు, కాంగ్రెస్ సీనియర్ల మండిపాటు అంటూ కూడా మనం చాలా క్లియర్గా గమనించవచ్చు. ఇక 3 దశాబ్దాల స్వేచ్ఛకు మంగళం అంటూ కూడా మనం గమనించవచ్చు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన 74వ రాజ్యాంగ సవరణ స్ఫూర్తిని 3 దశాబ్దాల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని నేటి కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పట్టణ స్థానిక సంస్థలకు రాజీవ్ గాంధీ ఊపిరిపోస్తే తాజా గెజెట్తో సీఎం రేవంత్ రెడ్డి చావు దెబ్బ కొట్టాడని రాజకీయ విశ్లేషకులు, సీనియర్లు మండిపడుతున్నారు. పరిరక్షణ పేరుతో రోడ్లు, వీధులు, జలవనరులు, ఇతర ప్రభుత్వ ఆస్తులపై అజమాయిషీని ఏజెన్సీకి కట్టబెట్టారని, కేవలం తన రాజకీయ స్వార్థం కోసం పుట్టించిన హైడ్రా కోసం జీహెచ్ఎంసీని బలి పెడతారా అంటూ ప్రశ్నిస్తున్నారంటూ మనకు కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే ఇక్కడ కేసీఆర్ ఇండ్లు లేకుంటే బతుకు బస్ స్టాండే అంటూ మనకి ఇంకొక వార్త కనిపిస్తుంది, మనం గమనించవచ్చు. మూసీ బాధితులకు డబుల్ ఇండ్ల కేటాయింపు, 147 మంది నిర్వాసితులకు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం. కేసీఆర్ను తలుచుకుంటున్న మూసీ నిర్వాసితులంటూ కూడా మనం ఇక్కడ వార్తని గమనించవచ్చు. కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లే ఇప్పుడు అక్కడికి వస్తున్నాయి, అవే లేకుంటే మా బతుకు బస్ స్టాండ్ అని మూసీ నిర్వాసితులు కేసీఆర్ మేలును తలుచుకుంటున్నారంటూ కూడా మనం ఇక్కడ వార్తను చూడొచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మూసీకి మద్దతు, రేవంత్కు భజన అంటూ ఇంకొక మన వార్త కనిపిస్తుంది. నాగోల్లో జరిగిన మీటింగ్ జరిగింది. నాగర్ కర్నూలు ఎంపీ మల్లురవి మాట్లాడుతుండగా కుర్చీలన్నీ కూడా ఖాళీగా ఉన్న దృశ్యం ఇది. సమావేశం రైతులది, హాజరైంది మాత్రం నాయకులు. మూసీ బాధితుల ఊసే లేకుండా సమావేశం. రేవంత్ పై పొగడ్తలతో విసుగెత్తించిన నేతలు, భూములు, ఇళ్లు ఇవ్వాల్సిందేనని ప్రసంగాలు. సమావేశానికి దూరంగా ఉన్న మంత్రి కోమటిరెడ్డి. సో ఇప్పుడు ఇది కూడా కీలకంగా మారింది. నల్గొండ జిల్లా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు పాల్గొన్న కార్యక్రమానికి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అంతా తానే నిర్వహిస్తే మూసి ప్రక్షాళనకు సహకరించాలని చెప్తున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం ఈ సమావేశానికి హాజరు కాలేదు. దీంతో ఇదంతా కూడా కీలక చర్చకు దారితీస్తుంది. ఇంకా మరోవైపు ఇదే సమావేశంలో రైతుల పేరిట కాంగ్రెస్ నేతలు కనిపించినట్టుగా తెలుస్తోంది. రైతులకు బదులుగా నేతలని, కార్యకర్తల్ని, లోకల్ లీడర్స్ని వాళ్ళు తరలించి వాళ్ళు రైతులుగా చూపించే ప్రయత్నం చేసిండ్రు. సో మరోవైపు ఇక్కడ కూడా చూస్తే హైడ్రా తరహాలో నిజామాబాద్లో నిడ్రా అంటూ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించిన అంశాన్ని కూడా చూడొచ్చు. అంటే ఈ కూల్చివేతలు కేవలం ఇక్కడ హైదరాబాద్ పరిధిలో మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా మెల్లమెల్లగా ఇంప్లిమెంట్ చేస్తాము అనేదాన్ని క్లియర్గా చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో రాష్ట్రం అంతా కూడా వీళ్ళంతా ఏం చేస్తారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది అన్న ఒక ప్రశ్న తలెత్తుతోంది. ఇక మరోవైపు చేనేతలను ఆదుకోండి అంటూ మనకి ఇంకో వార్త కనిపిస్తుంది. బతుకమ్మ చీరల తయారీ లేక ఉపాధి కోల్పోయిన కార్మికులు పని కల్పించి చేరదీయాలని ప్రభుత్వానికి డిమాండ్ అంటూ కూడా మన వార్తని గమనించవచ్చు. ఇక మరిన్ని అంశాలు ఉన్నాయి, వాటికి సంబంధించి అప్డేట్స్ చూద్దాం. సీఎం చెప్పిన పనులు జరగని పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తుంది. సీఎం చెప్పిన పైసలు ఏమంటూ మహిళల ప్రమాద బీమాకు ఆర్థిక శాఖ కోరిపెట్టింది. ప్రీమియం చెల్లింపు ఫైల్ తిరస్కరణ అంటూ మనం ఇక్కడ వార్తను గమనించవచ్చు. 6 నెలలైన పథకం అమలు కాలేదు. దీంతో మహిళా సంఘాలు విమర్శిస్తున్నాయి తీవ్రంగా. స్వయం సహాయక సంఘాల సభ్యులకు లోన్ ఇన్సూరెన్స్ కింద స్వయం సహాయక సభ్యురాలు ఏ కారణంగా అయినా మరణిస్తే ఆమె చెల్లించే బ్యాంక్ లోను 2 లక్షల వరకు ఇన్సూరెన్స్ డబ్బు ద్వారా చెల్లిస్తారు. సభ్యురాలు ప్రమాదవశాత్తు మరణిస్తే ఆమె నామినీకి 10 లక్షలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ పథకం అమలు బాధ్యతను శ్రీనిధికి అప్పగిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేస్తున్నారు. కానీ 6 నెలలైనా ఈ పథకం అమలు కావట్లేదు. దీంతో మహిళలు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరోవైపు చూస్తే సురేఖపై ఇంత రియాక్షన్ అవసరమా అంటూ పొన్నం వ్యాఖ్యలు మనం ఇక్కడ ఒకసారి గమనించాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు ఒక మహిళా మంత్రి అయ్యండి ఎందుకు అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తారంటూ సర్వత్రా తీవ్రమైన విమర్శలు, నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు చూస్తే అర్థమవుతుంది. అంటే కాంగ్రెస్ వైఖరి ఏంది, కాంగ్రెస్ మనస్తత్వం ఏంటిది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఆమెకు మేమంతా అండగా ఉన్నాం, ఇష్యూని ఇంతటితో క్లోజ్ చేయాలి, గురుకుల హాస్టల్స్లో వసతులు లేవు అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడిన మాటలు చూడొచ్చు. అంటే ఏ శాఖ కాశాఖ సరిగ్గా పనిచేస్తే ఇటువంటి సమస్యలు ఎందుకు వస్తాయనేది ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కానీ
ఆమెకు మేమంతా అండగా ఉన్నామని చెప్తుంటే సమర్థించుకుంటూ వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో ఒక సమస్య వచ్చినప్పుడు వాళ్ళు ఏం మాట్లాడినా దాన్ని యాక్సెప్ట్ చేయాలి, ఖచ్చితంగా ప్రజలు వాళ్ళు చెప్పిన దాన్నే నమ్మాలి అంటూ కూడా కాంగ్రెస్ భావిస్తున్నట్టుగా మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా మరోవైపు చూసుకుంటే బీసీ ఫెడరేషన్లను కార్పొరేషన్లుగా మార్చాలి అంటూ రేవంత్ రెడ్డికి ఆర్ కృష్ణయ్య బహిరంగ లేఖ రాసిండ్రు. దీనికి సంబంధించి వార్త ఇది. ఇక మరోవైపు చూసుకుంటే కాంగ్రెస్లో నిజంగా ఈ నేతల వైఖరితోని కాంగ్రెస్ పార్టీలోనే నిజంగా లోపలంతా లుకలుకలు ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ వర్గపోరు పోలీస్ స్టేషన్కి ఎక్కిన వార్త ఇది. ఎమ్మెల్యే సామల ఆదేశాల మేరకు అదుపులోకి తీసుకున్నామని చెప్పేసి అక్కడ పోలీసులు చెప్తున్నారు. సో ఎవరైతే అరెస్ట్ కాబడ్డారో ఇతర వర్గానికి చెందిన నేతలు నూతనకల్ పోలీస్ స్టేషన్ ఎదుట వాళ్ళంతా సొంత పార్టీ నేతలే ధర్నాకు దిగినరు. వాళ్ళంతా కూడా నిజంగా మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము, మేము అధికారంలోకి వచ్చినాం, కానీ ఇక్కడ చూస్తే మాత్రం నియోజకవర్గంలో మాత్రం మేము అసలు అధికారంలో ఉన్నామా లేదనే డౌట్ వస్తుందని చెప్పేసి అక్కడ స్థానిక నాయకులు మాట్లాడే ఒక దుస్థితి అనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నెలకొందని చెప్పొచ్చు. అయితే మనం ఇంకొక కీలకమైన వార్తను గమనించాల్సిన అవసరం చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఒకవైపు మూసీకి సంబంధించి అంటే కూల్చివేతలు చేస్తూ ప్రజలని ఏడిపిస్తున్న ప్రభుత్వం ఒకవైపు ప్రజలు బాధలు పడుతుంటే, మరోవైపు పత్రికలు ఎట్లా ఉన్నాయి మనం మాట్లాడుకుంటున్నాం ఈ మధ్య రెగ్యులర్గా ఎటువంటి విషయ ప్రచారం చేస్తున్నాయనే దానికి సంబంధించి. ఇక్కడ ఈనాడు ఇవాళ ఇచ్చిన వార్తను చూస్తే అర్థమవుతుంది. ఎలా ఆదుకుందామో మీరే చెప్పండి, మూసి నిర్వాసితుల మేలుకు అన్ని పక్షాలతో కమిటీ వేద్దామా అంటూ ప్రతిపక్ష నేతలకు సీఎం రేవంత్ రెడ్డి సవాలంట. కూల్చివేతలు చేయొద్దు, ఇవన్నీ చట్ట విరుద్ధం అని చెప్పేసి ఒక క్లియర్గా అర్థమవుతున్నా కూడా, కోర్టులు మొట్టికాయలు వేస్తున్నా కూడా అంటే దాన్ని ఇగ్నోర్ చేస్తూ, అంటే వీళ్ళేదో బాగు చేస్తున్నట్టు, బాగు చేసే ఉద్దేశం ఉన్నట్టు నిజంగా చట్టవిరుద్ధంగా వీళ్ళు ప్రవర్తిస్తూ ఈనాడు దినపత్రిక వేసిన ఈ వార్తను చూస్తే వీళ్ళ ఇంటెన్షన్ ఏంటి, తెలంగాణకు సంబంధించి ప్రజలకు సంబంధించి మూసి బాధితులకు సంబంధించి మూసి సుందరీకరణ ప్రాజెక్టు బాధితులకు సంబంధించి ఈనాడు వైఖరి ఏంటో అనేది ఈ వార్తను చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక మరోవైపు మనకి ఇంకొన్ని వార్తలు ఉన్నాయి. రుణమాఫీకి సంబంధించి ఇక్కడ నేతలంతా వీళ్ళు అబద్ధాలు మాట్లాడుతున్న సిచ్యువేషన్ ఒకవైపు నెలకొంది కదా. బీజేపీ తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలు చేసిండు. రుణమాఫీకి సంబంధించి రుణమాఫీకి తెలంగాణ రైతులు ఎదురు చూస్తున్నారంటూ ఆయన మహారాష్ట్రలో విమర్శలు చేసిండు. బూటకపు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ అంటూ కూడా ఆయన క్లియర్గా మెన్షన్ చేసిండు. అంటే ఇది ఖచ్చితంగా అబద్ధం కాదు, రుణమాఫీ పూర్తి కాలేదు అనేదే వాస్తవం అనేది చాలా క్లియర్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ మరో వార్తను చూస్తే నిర్వాసితులను అనాథలను చేయము, మూసి పరివాహక ప్రజల ఆందోళన చెందొద్దు, ఆదుకుంటాము, ప్రత్యామ్నాయం చూపిస్తాము, 10,000 కోట్లు ఖర్చు చేసేందుకైనా సిద్ధం, ఉన్నవి కూలగొట్టకుండా ఉన్న వాటిని కాపాడి మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయండి, ఆ హామీలు అమలు కాక అనేక వర్గాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు, రైతు భరోసా ఇవ్వండి, రుణాలు మాఫీ చేయండి, మీరు ఏవైతే హామీలు ఇచ్చినో అవన్నీ కూడా అమలు చేయండి, నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది, గురుకులాల విద్యార్థులు ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది, గవర్నమెంట్ హాస్పిటల్స్లో మందులు లేని పరిస్థితి కనిపిస్తుంది, డాక్టర్లు లేని పరిస్థితి కనిపిస్తుంది, ఏజెన్సీ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం కొరత కనిపిస్తుంది. వీటన్నిటికీ సంబంధించి ముందు చేయాల్సిన పనులు చేయాలి, కానీ ఏ శాఖకు ఆ శాఖ అన్ని శాఖలు మీ దగ్గరనే పెట్టుకున్నారు ముఖ్యమంత్రి గారు. ఏ శాఖకు ఆ శాఖ వాళ్ళకి కేటాయిస్తే వాళ్ళు వాటి పనులు చేసుకుంటా వెళ్తారు. మీ దగ్గర ఉన్న అన్ని శాఖలకు సంబంధించి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టుగా ఉంది. మీరు అన్ని ఒక అధికారం మీ దగ్గర పెట్టుకోవడానికి ఒకే దగ్గర మీరన్నీ గుప్పిట్లో పెట్టుకొని పరిపాలన కొనసాగించే బదులుగా బదలాయించండి, మంత్రివర్గ విస్తరణ చేసుకోండి, ఏ శాఖకు ఆ శాఖకు మంత్రుల్ని నియమించుకోండి, అట్లా పరిపాలన పూర్తి సక్రమంగా చేయండి. కానీ ఉన్న వాటిని అక్రమంగా అన్యాయంగా కూలగొట్టి మీ ప్రభుత్వాలే పర్మిషన్ ఇచ్చిన ఇళ్లను మీరు కూల్చివేస్తూ ఉన్నదాన్ని విధ్వంసం చేసుకుంటా 10,000 కోట్లైనా ఖర్చు చేస్తాము సిద్ధమని చెప్పడము చాలా హాస్యాస్పదము. మరొక వైపు ప్రతిపక్షాలుగా సలహాలు ఇవ్వండి, స్వీకరిస్తామంట. నిజంగా ఇట్లా స్వీకరించే వాతావరణం కనిపిస్తుందా అన్న ఒక అనుమానం కూడా చాలా క్లియర్గా వ్యక్తమవుతుంది. ఈ అనవసరమైన మాటలు, ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్త. అంటే కేసీఆర్ కేటీఆర్ ఆస్తుల్లో సగం ఇవ్వగలరా,
ఇది మళ్ళీ గతంలో ఏవైతే ఎన్నికలకు ముందు అసత్య ప్రచారాలు అబద్ధ ప్రచారాలు చేసుకుంటా పోయినారో ఇంకా అదే వైఖరి కొనసాగుతుంది. కేసీఆర్, కేటీఆర్ ఈ పేర్లు తీయకుండా కాంగ్రెస్ నేతలకు, మంత్రులకు, ముఖ్యమంత్రికి పూట గడవని దారుణమైన పరిస్థితి కనిపించింది. మీరేం చేస్తున్నారు అని అడిగితే మాత్రం వాటికి సమాధానాలు ఉండవు, వాటికి దాటవేత ధోరణి కనిపిస్తూ ఉంటుంది. సోషల్ మీడియాతో అధికారంలోకి రావడం కాదు, జైలుకెళ్ళి చిప్పకూడదు తినడం ఖాయం, ఇట్లాంటి ఇష్టమైన అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు చేసేది ఏంటి అని అంటే అర్థం కాదు. ప్రభుత్వం ఏం చేస్తుంది అని అంటే దానికి సమాధానం ఉండదు. ఫామ్ హౌస్ పేరుతో ఇష్టం వచ్చినట్టు విష ప్రచారాలు చేసుకుంటూ ఉంటారు. కానీ హైడ్రా నేపథ్యంలో ఈ నేతలకి ఎంతమందికి ఎటువంటి ఫామ్ హౌస్లు ఉన్నాయి, ఆ ఫామ్ హౌస్లో ఎటువంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. గత ప్రభుత్వాన్ని విమర్శించి ఇష్టం వచ్చినట్టు విష ప్రచారాలు చేసి ప్రజల్ని మోసం చేసి ఓట్లు వేయించుకున్నారు. కానీ ఇక ముందు ఇటువంటి వైఖరిని ప్రజలు రిసీవ్ చేసుకునే పరిస్థితి ఎక్కడా కూడా కనిపించట్లేదు. తెలంగాణ ప్రజలు అన్నిటినీ ఓపిక పట్టిన సమయం అయిపోయింది. ఒకవైపు రైతులు ధర్నా చేస్తున్నారు, అనేక వర్గాలకు సంబంధించిన వాళ్ళు. ఈ రాయలసీమ ప్రాజెక్టుకు సంబంధించి కీలకంగా చంద్రబాబు కోసమే రేవంత్ సైలెంట్గా ఉన్నారనేది ప్రధానంగా ఒక చాలా ఆందోళనకరమైన విషయము. తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణకు ప్రయోజనం చేకూర్చే విధంగా, తెలంగాణ ప్రయోజనాలు కాపాడే విధంగా నిజంగా పక్కన ఎవరైనా సరే వనరు తలంచుకుపోయే కుట్రలు ఏమైనా చేస్తుంటే వాటిని ప్రొటెక్ట్ చేయాలి. కానీ అటువంటిది ఏమీ లేకుండా ముఖ్యమంత్రి మౌనం వహించడం, ఆయనకు నిజంగా తెలంగాణకే ముఖ్యమంత్రి కానీ తెలంగాణ పట్ల ఆయన చిత్తశుద్ధి ఏంటి అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. వర్గీకరణ దాకా డిఎస్సీ నిలిపివేయాలి అంటూ వర్గీకరణ అమలును అడ్డుకుంటున్నది ఎవరు? 2 నెలలైనా అమలు కాని సీఎం హామీ అంటూ బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస వ్యాఖ్యలు మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే 9 నెలలుగా మందులు లేవు అంటూ మనకి ఇంకొక వార్త కనిపిస్తుంది. అంటే 9 నెలలుగా పశువుల దవాఖానాలో మందులు లేవంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడులోని ప్రభుత్వ పశు వైద్యశాలకు రైతులు మూగుజవాల చికిత్స కోసం వచ్చిన దవాఖానాలో మందులు లేవని మెడికల్ షాప్కి వెళ్ళి తీసుకురావాలని సిబ్బంది చెప్పిన. అంటే మనుషులకి మందులు లేవు, పశువులకి మందులు లేవు, ఎక్కడ కూడా ప్రభుత్వం ఏమి ఇయ్యదు. కానీ కూలగొట్టేసి అవసరమైతే 10,000 కోట్లైనా ఖర్చు చేస్తామని చెప్పేసి మాట్లాడుతుంది. ఇక మరోవైపు కరెంటు కోసం మద్దెలబండ సబ్స్టేషన్ ఎదుట రైతులు ధర్నా చేస్తున్నారు. 2 రోజులుగా పంటలకు, గ్రామానికి కరెంటు సక్రమంగా సరఫరా కావడం లేదంటూ రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం అడవిరావుల చెరువు గ్రామానికి చెందిన రైతులు శనివారం మద్దెలబండ సబ్స్టేషన్ ఎదుట ధర్నా చేసిండ్రు. ఇక మరోవైపు జీతాల కోసం జీపీ వర్కర్ల నిరసన అంటూ ఇంకొక వార్త కనిపిస్తుంది. 5 నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ శనివారం మంచిర్యాల జిల్లా నెన్నెల గ్రామ పంచాయతీ వర్కర్లు ఆందోళన చేపట్టిండ్రు. మండల కేంద్రంలోని ఎంపీడీఓ ఆఫీస్ ముందు బైఠాయించిండ్రు. 5 నెలలుగా వేతనాలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, పండగ పూట పస్సులుంచుతారా అంటూ ప్రశ్నించిండ్రు. 5 నెలలు అవుతుందంట జీతాలాగా. 5 నెలల నుంచి జీతాలు లేకపోతే పరిస్థితి ఏంటి అనేది మనం గ్రామాలు క్లియర్గా అర్థం చేసుకోవచ్చు.